అలాగే మీ అందరికీ కూడా ఒకే ఒక్క మాటలో చెప్తానమ్మా, అది రోడ్డు కావచ్చు, నీళ్లు కావచ్చు, లైట్ కావచ్చు, ఏ బిల్డింగ్ అయినా కావచ్చు, ఏది జరిగినా అది ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో మాత్రమే జరిగింది. మీరు ఎవరు ఏమి చెప్పినా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే భావి తరాల పిల్లలు కానీ మీరు కానీ బీసీ రక్షణ చట్టం పెట్టింది, కానీ బీసీలకి 50 సంవత్సరాలకి 4000 చంద్రబాబు నాయుడు గారే ఆయన గొప్పతనం మీరందరూ కూడా మీకు పాంప్లెట్స్ రూపంలో కానీ మహిళలందరికీ 3 సిలిండర్లు, మీకు తిరగడానికి బస్సు ఫ్రీ, నీటి సమస్య చెప్పారు కదా, ఎక్కడో బోర్ వేస్తే నీళ్లు కాదు, ప్రతి ఇంటికి నీరు వచ్చే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలోనే ఉంది. ఆ పాంప్లెట్లలో మీరు ప్రతిదీ క్షుణ్ణంగా చదివి ఒక తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరచండి. మా తెలుగుదేశం గెలిచిన తక్షణం మీరు అడిగిన ఈ రోడే కాదు తల్లి, మీరు ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన చరిత్ర అది అమరావతి. మీరు చూసారా, కట్టింది ఎవరమ్మా అమరావతిని? ఈ రోజు 5 ఏళ్ళు కనీసం ఒక బిల్డింగ్ పూర్తి చేయగలిగాడా? ఇక్కడ పక్కన ఉన్న పునేపల్లిలో ఇండ్లు కట్టుంటే ఆ ఇండ్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గుర్తుంటాడనే కనీసం ఆ ఇండ్లు కూడా ఇవ్వని ఈ ముఖ్యమంత్రిని మీరు ఎక్కడికి పంపించాలి తల్లి? బే ఆఫ్ బెంగాల్ కి వైజాగ్ లో క్యాపిటల్ అంటున్నాడు. ఎందుకంటే అక్కడ పోర్ట్ ఉంది, విదేశాల నుండి డ్రగ్స్, కొకైన్, ఇంకా గంజాయి అయితే ధైర్యంగా పెంచండి, సాకండి అని చెప్పాడు. మొత్తం పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందమ్మా. ఇప్పటిదాకా వచ్చి గంజాయే, రేపొద్దున ఇంకా కొకైన్ అంట 25,000 కేజీలు దొరికిందమ్మా 3 రోజుల క్రితము. హెరాయిన్, కొకైన్, అది చెప్పుకునే అన్ని పేర్లు ఉన్నాయి. దయచేసి మీ పిల్లలు ఎక్కడా కదమ్మా, మీ దగ్గరే ఉండి ఉద్యోగాలు చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి మెజారిటీ ఇస్తే ఈ చిత్తూరుకు కూడా మీరు అడిగిన ప్రతి సమస్య, ఇప్పుడు పక్కన ఏదో రాముల వారి గుడి అన్నారు, రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి మా ఊర్లో కూడా నేను రాముడి గుడి కట్టాను. మీకు కూడా రాముడి గుడికి కావాల్సిన ఏమడుగుతారో అదన్నీ చేస్తాను తల్లి. దయచేసి ఎవరో వచ్చి డబ్బులు ఇస్తారో, డబ్బులు అంతా మన డబ్బే, అది తీసుకోండి. తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. 5 ఏళ్లలో మేము వచ్చేటప్పటికి మీరే అడుగుతారు, రోడ్ అయిందంటే అయింది అంటారు, గుడి అయిందంటే గుడి అయింది అంటారు, ఇంటికి నీళ్ళు వచ్చిందంటే వచ్చింది అంటారు. ఇంకా అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ మీకోసం చేస్తుంది. మహిళల పట్ల మా అధినాయకుడికి ఉండే గౌరవమే నాకు కూడా మహిళల పట్ల ఉందమ్మా. మీరందరూ మహిళలు సురక్షంగా బాగుండాలి అంటే దయచేసి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మరేపి తెలుగుదేశం 3 ఒకటైనాయి అంటే ఒక రాక్షసుడిని ఈ రాష్ట్రం నుండి తరిమేయాలి అంటే అక్కడ 3 కలిశారు, ఇక్కడ 6 కలిశారు. ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని పరిపాలించిన 6 ఎమ్మెల్యేలు కూడా మన తెలుగుదేశం పార్టీతోనే మనతోనే ఉంటారమ్మా. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరంలే. బుడబుడకలోడు భయపెట్టినట్టు ఆ భయాలకంతా ఎవ్వరూ భయపడాల్సిన అవసరంలే. మీకు అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా నేను వచ్చి మీ ఇంటి ముందర ఉంటానమ్మా.